వేరేటోళ్ళకు బుర్ర లేదో మరి కళ్ళు లేవో ఏం లేవో కానీ ఆయన చేసే ఈ దేశం అంతా చూస్తలేదా? ఇప్పుడు ఆంధ్ర తెలంగాణను మొత్తం చూస్తాడుగా ఆయన. మన తెలంగాణలో నిలబడ్డ తెలంగాణలో ఉన్నా మంచిగా ఉంది. తెలంగాణ బిడ్డలకు ఏదైనా మంచి జరుగునేమో నేను అనుకుంటాను అప్పుడప్పుడు. అంటే బయట వాళ్ళు అంటారు కాబట్టి నేను అంటున్నా. ఏంటంటే తెలంగాణకి పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నారా? మేమందరం అయితే కోరుకుంటాం. ఎందుకు? ఎందుకంటే మంచిగా చేస్తాడు కదా. పేదోళ్ళకు ఉన్నోళ్ళకి చేస్తే ఏమవుతుంది? గుడిసె లేని వాళ్ళు ఉండరు, రోజు పావుసారి తెచ్చుకొని తిన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ మంచి చేయాలి కదా. వాళ్ళు బయట పోయి తెచ్చుకొని ఇలా సుతారు పని చేసుకొని ఉన్నోళ్ళకు కిరాయిలకు ఉండాలని ఉంటారా? ఏడనో గుడిసెలు అయితే ఆ గుడిసెలు బీకెత్తుండే. ఎవరైనా మంచి మంచి రాజకీయ నాయకుడు, మంచి ముఖ్యమంత్రి కావాలనే ఎవరికైనా ఉంటది. అంటే కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు. సో జగనే మేలు, పవన్ వేస్ట్, ఒక పల్లకిని మోయడానికి ఉన్నారంటున్నారు. ఇగో నరాలైన నాలుక ఎన్ని దాలుగానో పోతుంది. కొన్ని రోజులు వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడేమో జగన్ మంచోడు కాదంటారు, వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ బాగలేదంటారు. నరుల కాడ ఉన్నదే కదా, అవి కొత్తగా పుట్టకొచ్చిన ఏం లేవు. ఎవరి పరిపాలన ఎవరు, ఎందుకంటే ఎవరైనా ముందు అడిగేసేది ఎందుకంటే మళ్ళీ మేము రావాలి, మేము మంచి పనులు చేస్తే మళ్ళీ వస్తామని అది బుర్రలో పెట్టుకొని చేస్తారు. ఓడిపోతామని చేస్తారా? మళ్ళీ రావాలనే కదా. రావాలని నాకు మంచి పేరు కావాలనే చూస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా. పవన్ కళ్యాణ్ గారు అన్ని మంచిగా చేస్తాడు. ఆయన ఏం మంచిగా చేయటం లేదని ఎవరు అంటారు? ఎవరో ఒకళ్ళు పడిపడిన వాళ్ళు ఎన్నో అంటారు.